దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు బాగున్నారండి? విశ్వాసం అందరూ కూడా బలంగా ఎదుగుతున్నారు కదా. ఎస్, మీ విశ్వాసాన్ని జ్ఞాపకం చేసి అద్భుతాలు నిలిచిపోతాయి, సూచక్రియలు నిలిచిపోతాయి, ప్రవచనాలు నిలిచిపోతాయి. కానీ దేవుడి వాక్యం నిరంతరము నిలిచి, దేవుడి వాక్యం నిరంతరము నిలిచి, మీ ప్రార్థనా జీవితం నిరంతరం నిలిచి ఉంటుంది, మీ విశ్వాసం నిరంతరము నిలిచి ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఎస్, మీ సాక్ష్యము నిరంతరం నిలిచి ఉంటుంది. ప్రసంగాలు కూడా నిలిచిపోతాయి, మీ సాక్ష్యము పరలోక రాజ్యంలో ఉంటుంది. సో కాబట్టి ఏది శాశ్వతమైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది ఎప్పటికీ నిలిచి ఉండేదో, ఏది ఇహలోకమందు పరలోకము కూడా మనకు ఉపయోగకరమైనదో, దీవెనకరమైనదో, దానిని మనం వెంబడించే వారిగా మనం ఉండాలండి. దానిని మనం పట్టుకునే వారికి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, లాజరు చనిపోయి తిరిగి లేపబడ్డాడు. మనకందరికీ సువార్తలు మనం చూస్తాం. కానీ లాజరు మరలా ఒక దినాన్ని చనిపోయాడు. హల్లెలూయా, చనిపోయాడు. తను ఇప్పటిదాకా లేడు. అలాగే యాయీరు కుమార్తె, ఆమె కూడా చనిపోయింది. యేసుక్రీస్తు తిరిగి లేపాడు. లేపిన ఆమె మరలా కొంతకాలం తర్వాత చనిపోయింది. ఎవరు లేరు అంటే అక్కడ స్వస్థతలు. యేసుక్రీస్తు ప్రభు ఆ యాయీరు కుమార్తె విషయంలో ప్రభు మాట్లాడతాడు, అయ్యా ఎవరికి చెప్పకండి, మీరు విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళి. ఎందుకు ఎవరికి చెప్పొద్దన్నాడు అంటే ఇక్కడ జనాలు స్వస్థతను హైలైట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఘనమైన కార్యాలు, ఘనమైన స్వస్థతలు దేవుడు మందిరంలో జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన ఘనమైన కార్యం జరిగిస్తున్నాడు. కానీ జనాలు స్వస్థతను హైలైట్ చేస్తున్నారు, స్వస్థత పొందుకోవడానికి వస్తున్నారు, కానీ వాక్యం పొందుకోవడానికి రావట్లేదు. వాక్యం పట్టుకోవడానికి రండి. ఈరోజు మీ జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు చేశాడు కదా. మరి అన్ని మేలుల్లో మీ విశ్వాసం ఎంత ఎదిగింది? ఎంత ఎదిగింది? ఒక 5 మేలులు జరిగాయి మీ విషయంలో. మరి 5 మేలు మీ విశ్వాసం ఎలా జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన మొదటి అద్భుతము, కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చారు. హల్లెలూయా. అక్కడ మార్చినప్పుడు శిష్యులందరూ చూశారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అక్కడ జరిగిన అద్భుతము క్షణాల్లో, అక్కడ మాట కూడా చెప్పలేదు. అది నీరు ద్రాక్షరసంగా మార్చబడుగా, కానీ మాట కూడా లేదు. ముంచి విందు వారికి వేసేనన్నాడంతే. అక్కడ జరిగిన అద్భుతాన్ని బట్టి అక్కడున్న శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని వాక్యం. ఎస్, ఈరోజు దేవుడు మనకి చేస్తున్న అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు వెనక మన విశ్వాసం బలపడాలి. ఆ క్రియలు ప్రభు మనతో ఉన్నాడు అని చూపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ స్వస్థతే హైలైట్ అవుతుంది, దీవెన హైలైట్ అవుతుంది, మనీ హైలైట్ అవుతుంది, జాబ్ వచ్చేయాలి అదే హైలైట్ అవుతుంది. కానీ మీ ప్రార్థన ఎలాగుంది? 5th క్లాస్లో చదువుతున్న వాడు ఎగ్జామ్ బాగా రాశాడు, 6th వెళ్తున్నాడు, అక్కడ ఒక స్టాండర్డ్ కనబడుతుంది. కానీ మీ వాక్య స్టాండర్డ్ ఏముంది? 10th క్లాస్ చదివిన వాడు ఎగ్జామ్ బాగా రాస్తున్నాడు, ఒక స్టాండర్డ్కి వెళ్తున్నాడు, వాడి స్టాండర్డ్ ఎక్కడ ఉంది? ఈరోజు వాటిని పట్టుకోవాలి. మనం వాటి విషయంలో మనం ధ్యాస లేదు, దాని విషయంలో ఆశ లేదు, ఆవేదన లేదు. ఈరోజు దేవుడు వాక్యాన్ని పట్టుకోవాలి. మనమందరము కూడా విశ్వాసంతో అద్భుతాల వైపు కాదండి. మన ప్రార్థనాంశాలన్నీ కూడా పిల్లలు పుట్టాలంటారు, పిల్లలు ఎదగాలంటారు, వాళ్ళు చదవాలంటారు, మంచి జ్ఞానం కావాలంటారు, స్వస్థత కావాలంటారు, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కావాలంటారు, ఉద్యోగం అయిపోయి వివాహం కావాలంటారు, వివాహం మళ్ళీ పిల్లలు పుట్టాలంటారు. జీవితం అంతా యెహోలోక సంబంధమైన వాటితోనే వెళ్ళిపోతుంది. అందుకే యేసు ప్రభు అద్భుతాలు ఎక్కడ చెప్పకండి, సువార్తను తెలియచేయండి. అలాగే అద్భుతాలు అన్యజనులకు సూచకరము, వారి మధ్యలో జరిగితే వారికి చెప్పాలి. దేని విషయంలో? వారి విశ్వాసం. దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. మనమందరం కూడా విశ్వాసముతో వాక్యం చేత కట్టబడాలని ప్రభు మనల్ని అందరూ కూడా ఆశపడుతున్నాడు. అట్టిదిగా మీరు మీ కుటుంబాలు దీవించబడును గాక. హల్లెలూయా.